సో గైస్, మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 15 కంటే ఎక్కువ మార్కులు అందజేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్. సో మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 20 కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు. మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా 2021 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ప్రజెంట్ మంత్ వరకు అయితే అందచేయడం జరుగుతుందండి. సో మొత్తము ఆల్మోస్ట్ ఒక 22 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు 20 క్వశ్చన్స్తో పాటు మొత్తం 20,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ అయితే అందజేస్తున్నాను. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి. సో 10 రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజైన్కి పడదు మీకు. ఓకే, మరి కావాలనుకున్నవారు 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరైతే పొందవచ్చు. లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఈరోజు మీకు ఇవ్వడము జరుగుతుంది. అంతేకాకుండా ఏపీలో కూడా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి నిన్న తెలంగాణ స్టేట్లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ దాన్ని ఆ పేపర్ చూసిన తర్వాత దాని నుంచి మనము ఏం నేర్చుకోవాలి రానున్నటువంటి తెలంగాణలో కానీ ఏపీలో కానీ రానున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి. ఓకేనా, సో ఈ విషయం అయితే ఎండింగ్లో చెప్తానండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకు మరొక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లో ఉద్యోగాలు విడుదలయ్యాయి, చూద్దాము. సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అప్డేట్ అయితే ఉందండి, వాటిని కూడా చూసేద్దాము. ఓకేనా, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. నిన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎంత టఫ్ వచ్చిందంటే పేపర్ ప్రిలిమ్స్ కంటే కూడా ఇంకా టఫ్గా ఇవ్వడం అయితే జరిగిందండి పేపర్. బెస్ట్ పార్ట్ ఏంటంటే దాంట్లో మన కరెంట్ అఫైర్ బిట్స్ అయితే అనుకున్నట్లుగా విజయవంతంగా రావడం అయితే జరిగిందండి. అభ్యర్థులు అయితే మన కరెంట్ అఫైర్స్ పట్ల చాలా హ్యాపీగా ఉండడం అయితే చూడవచ్చు. ఎవరికైనా కావాలంటే మన PDF కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, అందుబాటులో ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే వైద్యుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఈ నెల 19, 20, 21 తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని వైద్య శాఖ నిర్ణయం. షెడ్యూల్ విడుదల చేసిన DME, APVVP, DMEO 300కు పైగా APVVలో అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లో 100కు పైగా పోస్టుల భర్తీకి వైద్య శాఖ గత 3 ఏళ్లలో 40,000కు పైగా పోస్టులు భర్తీ చేసిందని చెప్పేసి వైఎస్ జగన్ సర్కార్ తెలపడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే వైద్యుల పోస్టులకి వాకిన్ ఇంటర్వ్యూలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఇక్కడైతే మనకు తెలపడం జరిగింది. మరి ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి అని చూసినట్లయితే కొన్ని ఆల్మోస్ట్ డాక్టర్ పోస్టులు ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. ఓకేనా, 100కు పైగా పోస్టులు అభ్యర్థులు లేక మిగిలిపోయినట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. మరి వాటిని వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబోతున్నామంటే ఇక్కడ తెలియజేశారు. మరి వీటికి 19వ తేదీన కార్డియాలజీ, కార్డియోథొరాసిస్, నెక్స్ట్ వాస్కులర్ సర్జన్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇవన్నీ కూడా డాక్టర్కి సంబంధించినటువంటి పోస్టులన్నీ MBBS, MS చేసిన వారికి. మరి గ్రూప్ 4 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఏమి కూడా లేనట్లుగా అయితే మనకు తెలుస్తుందండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, అంటే ఏవైతే మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయో వాటిని అయితే భర్తీ చేయబోతున్నామంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. నెక్స్ట్ చూసినట్లయితే మరొక జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అండి. అభ్యర్థులందరికీ కూడా భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేస్ మరియు స్టోర్స్ విభాగంలో DPS ముంబై మరియు DPS యొక్క ఇతర ప్రాంతీయ యూనిట్లలో అంటే స్టేట్స్ అన్నిటిలో కూడా ఖాళీల భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దిగువ గ్రూప్ C ఉద్యోగాల కోసం భారతదేశం అంతటా ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానించబడుతుంది. జూనియర్ పర్చేస్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపర్, గ్రూప్ C నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు మొత్తము 70 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 70 ఉన్నాయి. వీటికి జస్ట్ ఇంటర్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా, ఇంటర్ అర్హతతోనే వీటిని ఫిల్ చేస్తారు. పూర్తి వివరాలు ఆన్లైన్లో మనమైతే చూసుకోవాల్సి ఉంటుంది. DPSDAC
సో formflix.in లేదా dpsdae.gov.in. మరి 20వ తారీఖు నుంచి అప్లికేషన్స్ అయితే ప్రారంభమవుతాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ మనకు వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే లేదు. 20వ తారీఖు అయితే అప్డేట్ వస్తుంది. నేనైతే తప్పకుండా దీని గురించి చెప్తాను. అంతేకాకుండా నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, మంచి అవకాశం అండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మన సొంత స్టేట్లోనే మనం వర్క్ అయితే చేసుకునే విధంగా ఉంటాయి. నెక్స్ట్ 1,00,000 కొట్టు పోస్ట్ పట్టు అంటూ ఇక్కడైతే ఒక అప్డేట్ ఇచ్చారండి. విలేజ్ హెల్త్ క్లినిక్స్లో పోస్టులకు భలే గిరాకీ. సో డిఎం అండ్ హెచ్ఓలదే ఇష్టారాజ్యం. 21 నుంచి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు పలు జిల్లాల్లో ప్రారంభమైన నియామకాలు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 క్లినిక్లు అంటూ తెలుస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనేటువంటి ఉద్దేశంతో వారి ఇంటి వద్దకే వెళ్ళి అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పేద ప్రజలకు అవసరమైన అన్ని రకాల నాణ్యమైన సేవలు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్నైతే స్థాపించడము జరిగింది. మరి దీంట్లో పోస్టులు అయితే అమ్ముడుపోతున్నాయంటూ ఇక్కడైతే మనకు సంచలనమైనటువంటి ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వన్, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అని చెప్పాను కదండి. సో మరి సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి అంటూ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో 2వ నోటిఫికేషన్ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేపట్టాలని ఇక్కడైతే మరి తెలపడం అయితే జరిగిందండి. సో ఆల్రెడీ మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అయిపోయింది, సెకండ్ నోటిఫికేషన్ అయిపోయింది, థర్డ్ నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది. ఇంకా మరి ప్రొబేషన్ అనేది డిక్లేర్ చేయకపోవడంపై మరి ఉద్యోగులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుందండి. ప్రొబేషన్ డిక్లేర్ అయిన వెంటనే వీరికి మరి ఏదైతే పే స్కేల్ ఉంటుందో అది ఆల్మోస్ట్ 28,000 వరకు అయితే పెరుగుతుందండి. ప్రొబేషన్ డిక్లేర్ అయిపోయిన తర్వాతనే మరి అర్హతను బట్టి వారి యొక్క సీనియారిటీని బట్టి ఇక్కడ మనకు వివిధ శాఖలకి వీరిని పంపించడం కావచ్చు, మంచి ఉద్యోగం ఉన్నత పదవులైతే ఇవ్వడము అంటే ప్రమోషన్స్ ఇవ్వడం వంటివైతే చేయడం అయితే జరుగుతుందండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ 20,000 ఖాళీలు అయితే మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నాయండి. సో మరి వీటికి సంబంధించి డిసెంబర్ లేదా జనవరిలో మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అంతకంటే ముందుగానే మనకు పశుసంవర్ధక శాఖలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. చూద్దాం. నెక్స్ట్, కఠినంగా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఎంత కఠినంగా అంటే యూపీఎస్సి అదే టైప్లో ఇవ్వడం అయితే జరిగిందండి. యూపీఎస్సి టైప్లోనే అంత కఠినంగా ఇచ్చారు. నిన్నైతే ప్రశాంతంగా జరిగింది. ఎన్నడూ లేని విధంగా మరి అత్యధిక సంఖ్యలో అప్లై చేశారండి. ఓకే, అసలు ఈ పేపర్ ఇంత కఠినంగా రావడానికి రీజన్ ఏంటో కూడా చెప్తానండి నేను. సో మరి 3 లక్షల మంది వరకు అయితే అప్లై అయితే చేయడం అయితే జరిగిందండి ఫర్ ద ఫస్ట్ టైం హిస్టరీలోనే. ఓకేనా, దానికి గల రీజన్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు ఒకటి. మెయిన్ థింగ్, ఇంటర్వ్యూ తీసివేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు. దాని ద్వారా ఇంటర్వ్యూ లేకపోవడంతో గ్రూప్ 4 అభ్యర్థులు కూడా వీటికైతే రాయడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు అప్లై చేశారు ఆల్మోస్ట్. ఓకే, అలా చేయడంతోనే మరి స్క్రీనింగ్ ప్రక్రియని అంటే ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా కఠినంగా ఇవ్వడం జరిగింది. కఠినంగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, చాలామంది ఎలిమినేషన్ ప్రక్రియలో అయితే పోవడం జరుగుతుంది. దానివల్ల కట్ ఆఫ్ ద్వారా మరి ఎంతమందిని తీస్తారనేది ఇక ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఎంత కట్ ఆఫ్ వస్తుందంటే ఇంత హార్డ్ ఇచ్చినప్పుడు పేపరు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఓకే, చాలా తక్కువగా ఉంటుంది. ఎంత అనేది మాత్రము టీఎస్పీఎస్సీ చేతిలోనే ఉంటుంది. ఎంత రేషియోలో అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేయాలనేది కూడా టీఎస్పీఎస్సీ అధికార పరిధిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీన్ని గురించి మనం ఏం నేర్చుకోవాలి అని చూసినట్లయితే ఇటీవల ఏపీలో నిర్వహించినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ పరీక్షల్లో పేపర్ అనేది చాలా చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది, అందరికీ తెలిసిందే. మరి నెక్స్ట్ రానున్నటువంటి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కు ఈ విధంగా ఇస్తారా అంటే ఆల్మోస్ట్ ఇవ్వకపోవచ్చండి. ఎందుకు, రీజన్ ఏంటి, మన దగ్గర ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు మాత్రం ఇంటర్వ్యూలు పెట్టారు గ్రూప్ 1కి కదా, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే, మరి ఇవి రెండింటి కారణంగా ఇంత హార్డ్గా ఇవ్వకపోవచ్చా అంటే చెప్పలేం. ఓకే, ఇస్తే కూడా ఇవ్వచ్చు, కానీ మరీ ఇంత టఫ్ అయితే ఇవ్వరండి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మాత్రం ఇంత టఫ్ అయితే ఇవ్వకపోవచ్చు. కొంచెం మోడరేట్గా ఇస్తారు, అంటే మరీ హార్డ్ కాకుండా మరీ
ఈజీగా కాకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనము ఈ తెలంగాణ గ్రూప్ 1 పేపర్‌ను బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. బుక్స్ అనేవి చదవాలి మనం. బుక్స్ అన్నీ చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ కానీ పీడిఎఫ్‌లో కానీ మనము ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. ఓకే? ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఎంత చదివాము, ఎంత సబ్జెక్ట్ అనేది మనకు గుర్తుంది అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి పేపర్ ఎవరైతే అంటే సక్సెస్ఫుల్గా కొంతవరకైనా క్వాలిఫై అవుతామనేటువంటి ఆశతో ఉన్నారో వారు చేసింది ఇదే అండి. ఓకే, నేను ఆల్రెడీ గ్రూప్ 2 బుక్స్ చేశానండి, ఏవేవి చదవాలి ఏంటి అని గ్రూప్ 1 గ్రూప్ 2కి ఏపీలో. ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దాని యొక్క పీడిఎఫ్ లేకుంటే ఆ పీడిఎఫ్ ఇస్తాను డైరెక్ట్. ఏ బుక్స్ చదవాలని డైరెక్ట్ ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆ బుక్స్ అన్నీ తీసుకోండి. ఓకే, సో ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఈసారైనా 6,500 పోలీస్ నోటిఫికేషన్ వదులుతారా? ఎన్నో రోజుల నుంచి అయితే మనకు చెప్తూనే వస్తున్నారండి. ప్రతి సంవత్సరము 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను వదులుతాము అని చెప్పేసి. కానీ మరి ఈసారైనా ఈ యొక్క 21వ తారీఖు పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మరి ఏమైనా అనౌన్స్ చేస్తారా? సో మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ప్రతిసారి అనౌన్స్ చేస్తున్నారు కానీ ఫిల్ చేయట్లేదు కదా. ప్రతిసారి అనౌన్స్ అయితే చేస్తున్నారు, దానికేం లేదు. అనౌన్స్ అయితే చేస్తున్నారు, ఖచ్చితంగా భర్తీ చేస్తామని. నోటిఫికేషన్ మాత్రం ఇవ్వడం లేదు. కానీ దీనిపైన ఈసారైనా నిర్ణయం తీసుకుంటారా అనేది మనం చూడాలి. సో ఒకటైతే మనం ఆలోచిస్తే ఇవ్వచ్చు మేబీ, ఎందుకంటే టైం దగ్గర పడింది ఇక ఎన్నికలకి కదా. ఈ టైంలో ఇవ్వకుంటే ఇంకెప్పుడు ఇస్తారు? ఎన్నికలు అయిపోయినాక ఇస్తారా? ఇవ్వరు కదా. సో ఖచ్చితంగా అయితే డిసిషన్ అయితే తీసుకుంటారు. కొంచెం లేట్ అయినా కూడా 1-2 months లేట్ అయినా కూడా మనకు నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం రావచ్చు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏపీ హిస్టరీ కూడా మనకు అవైలబుల్గా ఉంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ అయితే అతి తక్కువ ధరలో నిరుద్యోగ అభ్యర్థులకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ గైస్, బాయ్. మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా? కాబట్టి సో దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా? మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ 1 hourలో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా? చాలా మంచి అవకాశం.